వీడిలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గరే చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తాడు. చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు వాడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాపం అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సంటేజ్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకి నా కన్న వాళ్ళు తీసుకెళ్ళి కుప్పతోట్లో పడేశారంట. బూస్ట్కి బోన్విటాకి నోచుకోకుండా ఆ ఎంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతుల నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజే నన్ను పట్టుకుని రై చెత్తరా కొడక నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేనిస్తాను. నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఇట్స్ ఓకే. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటమేంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఇట్టే ఆలోచించావు. కీప్ ఇట్ అప్. ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ పట్టాలా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా. అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా, బుక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్.
ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. మందేసుకుంటే మీ కక్కు వస్తుందేమో గాని నా కడుపు రాదు. పోనీ నువ్వు మందేసుకోవే, కడుపు కక్కు రెండు వస్తాయి చండాలంగా. అదొక్కటే తక్కువ. రండి టిఫిన్ చేద్దాం. అబ్బో ఎంత ప్రేమగా పిలిచావే చండాలంగా. ఏమే మరి టిఫిన్ సంగతి సరే గానీ బాధల్ని మర్చిపోవాలంటే కనీసం ఒక క్వార్టర్ వేయాలి. ఓ 50 ఉంటేవే. నా దగ్గర లేవు. ఏ బ్యాంక్ అయినా వెళ్ళి కన్నం వేయాలి. ఎంత మాట అన్నావే. పెళ్లికి ముందు మందు వాసన చూస్తేనే మూర్చపోయే నేను పెళ్ళయిన తర్వాత నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక మందేసుకోవడం అలవాటు చేసుకున్నానే. నీకు తెలియదే ఇదంతా నీకోసమేనే. ఇదిగా షాపులు తెరిచే టైం అయిందో 50 నా దగ్గర లేవని చెప్పానా? ఓకే ఓకే కంప్యూటర్, అయితే రైడింగ్కి వెళ్లాల్సిందే. ఎక్కడ నా లాఠీ, ఎక్కడ నా టోపీ? సిగ్గులేదు. ఊరి మీద పడి కూరగాయల మార్కెట్ దగ్గర నుండి క్వార్టర్ బాటిల్ వరకు మామూలు వసూలు చేస్తుంటే సస్పెండ్ చేసి పారేశారు. ఆ విషయం నీకు నాకు తెలుసు, పబ్లిక్ ఏం తెలుసు చండాలంగా. చిచ్చి, పిల్లలు లేని బాధ కంటే మీ బాధ నాకు ఎక్కువైపోయింది. నేనేమన్నా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపమన్నా ముందుకి వెనక్కి చండాలంగా. ఇదిగో నువ్వు మర్యాదగా ఇచ్చావంటే 50తో సరిపోద్ది, లేకపోతే ఆ పిల్లనాయాల దగ్గరికి వెళ్ళి అద్దె మొత్తం వసూలు చేసుకెళ్తా చండాలంగా. ఇదిగో ఏమండి ఏమండి ఆగండి. ఏంటి? మీరు అక్కడికి వెళితే వాళ్ళు అద్దె ఇవ్వడం కాదు, ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తారు. అనవే అను, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి ఈ ఆస్తి మొత్తం నీ చేతుల్లో పెట్టిపోయాడు చండాలంగా. అదే కానీ ధీమా. వాటిని మీ చేతిలో పెట్టుంటే ఈ పాటికి ఆయన తిని కూడా తాగేసేవారు. ఇదిగో 50.
ఈ పని ముందే చేసుంటే నీకు వాగుడు తగ్గేది, నాకు తాగుడు దక్కేది. సర్లే, ఈ 50తో బజారుకి వెళ్ళి కోట కొట్టి అట్నుంచి వెళ్ళిపోయి రెడ్ వసూలు చేసుకొని అది కూడా తాగేస్తా. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనంతరం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? నా కోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నాకు కాలి బకెట్లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూసినా బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా, నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు? ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పన్ ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తావు మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసుంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? నో, మధు సిద్ధు, మధు సిద్ధు, మధు 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 మై డార్లింగ్. ఎంత దారుణం! ఒక ఆడదానికి 2 బొట్టు బిళ్ళలు ఉండొచ్చు, 2 సబ్బు బిళ్ళలు ఉండొచ్చు, 2 పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ 2 తాలిబొట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు 2 వాయిల్ చీరలున్నాయి, 2 చుడిదార్లున్నాయి, అలాగే 2 మనసులు కూడా ఉన్నాయి. ఒక్క గుండెలో 2 మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో 2 తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో 2 కలర్ రీఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేనిది వాడిలో ఏముంది? వాడు వీడు అన్నవంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏదో ఒక రాయి, అది కంకరాయో, గులకరాయో, నాపరాయో, ఆకురాయో, ఇప్పుడే తెలిచేస్తాను. బావా బావా, నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా. నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా. కాళ్ళకు కనబడద్దా? మనసు మనసుకే కనపడుతుందిరా. ఆ మనసుకు 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా, ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమకు చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే క్షమించానంటేనే తప్పలావును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కాని ప్రేమ గుడ్డిది కాదు, చూడగలదు, నడ్డిది కాదు, నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చిన వాడివి, నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పావుల్లా ప్రకృతిలో మెలికలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. మాయని బాధ
ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడాచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాటలు చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరికి తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఎరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఏం చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. దా దా, ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 నాకు ఇచ్చిగా. ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తం కక్కుని చస్తావు. ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా పెద్ద పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు.
మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్ ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం